పట్టణంలో ఈ మురికి శుభ్రత పర్పస్ ఇప్పుడు మొన్న ఎంఆర్ఎఫ్ ప్లాంటు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. అది లేటెస్ట్ టెక్నాలజీతో తీసుకొని వచ్చి మరలా కొత్త మిషన్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ ఇంకొక ఇది టెక్నాలజీ ఓల్డ్ టెక్నాలజీ అని చెప్పి ఇమీడియట్లీగా దాన్ని రేపు 1వ తారీఖునే కంపాక్టర్ మనకి 30 టన్నులు వెయిట్ మోసే కంపాక్టర్ ఏ రోజు కందుకూరులో వచ్చే ప్రజెంట్ అయితే 23 టన్నులు 22 టన్నులే వస్తుంది. ఏ రోజు ఆ రోజు ఆ కంపాక్ట్లో గుంటూరు తరలించే పరిస్థితి అది గవర్నమెంట్ ఇస్తుంది. అది మున్సిపాలిటీ ఓన్లీ మెయింటెనెన్సే. అందుకని టౌన్ కూడా చాలా పరిశుభ్రం అవ్వబోతా ఉంది. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2కి దేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ చెత్తలేని ఆంధ్రప్రదేశ్గా ఒక పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పి దాంట్లో రేపు మే 1వ తారీఖున ఫస్ట్ ఇచ్చే లిస్టులోనే మనకు కూడా కంపాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. దానికి గౌరవ మంత్రివర్యులు మన నారాయణ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ పట్టణానికి ఇంత నిధులు ఇచ్చినందుకు కందుకూరు నియోజకవర్గం కందుకూరు పట్టణ ప్రజల తరపు నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇంకేమైనా ఉన్నాయా?